ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అనే యొక్క కార్యక్రమానికి నా తోటి సేవకులకు సేవకులందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు గురుజు రాజశేఖర్. నేను పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల అనే గ్రామంలో పరిచయం చేస్తూ సంరక్షం జున్నూరు అనబడిన గ్రామాల్లోనూ దేవుని సేవ పరిచయం సాగిస్తున్నాను. నేను గడిచిన 19 సంవత్సరాల నుండి ఈ సేవా కార్యక్రమంలో దేవుని ద్వారా నడిపించబడుతున్నాను. ఈ 19 సంవత్సరాలు సేవలో ఎన్నో ఆటంకాల్లోనూ, ఎన్నో ఒడిదుడుకుల్లోనూ, ఎన్నో అభ్యంతరాలలోనూ, ఎన్నో ఉపద్రవాల్లోనూ నేటికి ఎదుర్కొంటున్నాను, కొనసాగుతూ దేవుడి కృప చేత నడిపించబడుతున్నాను. ఏదేమైనప్పటికీ దేవుని సేవ చాలా గొప్పదన్న విషయం మనందరికీ తెలుసు. నాకంటే గొప్పగా మీరు కూడా ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు కడుపులో దిగమింగుకుని సంఘస్థుల కొరకు మీ జీవితాలన్నిటిలో ఉన్న సుఖాలన్నింటినీ వదిలేసుకుని చాలా కష్టాలు పడుతూ సంఘ బిడ్డల యొక్క యోగక్షేమాలు కోరుకుంటూ మీరు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. మీ ప్రయాసను బట్టి దేవుని యొక్క కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి మీ సంఘాల్లో. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని పంచే భాగ్యం, ప్రకటించే భాగ్యం, అనేకులకు ఆశీర్వాదంగా చెప్పే భాగ్యాన్ని యావత్ ఈ ప్రపంచంలో ఏ గొప్పవారికి ఇవ్వక, ఏ మాత్రము జ్ఞానులు గనులు అన్నవారికి ఇవ్వక, దుమ్ము ధూళి వంటి వారు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే గొప్ప విషయం ఏంటంటే, దేవదూతలకు సహితం ఈ పని అప్పచెప్పలేదు, మనకు అప్పచెప్పాడు. దేవుని బట్టి, ఈ పనిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ వచ్చాం. ఇంతగా దేవుడు మన అందరి కొరకై అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని మనము వ్యాఖ్యానము అనబడిన దాని ద్వారా ప్రజలందరికీ వివరిస్తున్నాం. వ్యాఖ్యానము అనంటే అన్వయించటం, అనేకులకు ఆ వాక్యాన్ని అన్వయించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ వ్యాఖ్యానాల దగ్గరికి వచ్చేటప్పటికి చాలా వరకు వక్రీకరణలు జరుగుతున్నాయండి. ఎంతో సద్వినియోగం పరచబడితే తప్ప ఈ వాక్యం ఫలభరితం కాదని ఈ వీడియో ద్వారా చెప్పడానికి, దానికి కావలసిన కొన్ని సలహాలు, కొన్ని ప్రామాణికమైన విషయాలు, దేవుని వాక్యాలకున్న నియమాలు, నిబంధనలు, అది ఎలా చదవాలి, అది ఏ రీతిగా మనం వర్ణించాలనే విషయాలు మనందరం నేర్చుకోవాలన్న ప్రయత్నంతో ఈ యొక్క వీడియో మీ ముందు తీసుకొస్తున్నాను. ఒకసారి మనం వాక్య వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఏదో మనుషులు మీద ఉన్న ఉద్దేశాలని, వాళ్ళ దగ్గర ఉన్న ఆ సమస్యలని, వాళ్ళు మనకు వ్యతిరేకపరుస్తున్నారన్న ఉద్దేశాన్ని, మన ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని, మన ఇంట్లో ఉన్న కష్టాల పరిస్థితుల్ని, సంఘంలో ఉన్న వ్యతిరేక భావాల పరిస్థితులను అన్నింటినీ ఉపయోగించి మనం వ్యాఖ్యానం చేస్తున్నామా, లేక దేవుని ఉద్దేశంతోనే మనం వాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తున్నామా, మనల్ని మనం పరిశీలించుకుందాం. చాలా వరకు మన నేపథ్యాలు ప్రభావితం చేస్తాయి. అనగా మన బ్యాక్గ్రౌండ్స్, మన వెనకాల ఎక్కడ పుట్టామో, మనం ఎక్కడ పెరిగామో, మనం ఏ సంస్కృతిలో ఉన్నామో, ఏ సంస్కృతిలో మనం పెరిగి పెద్దవాళ్ళమయ్యామో, ఆ పూర్వంలో మన అమ్మమ్మలు, మన నానమ్మలు లాంటి వాళ్ళు చెప్పిన మాటల్లో కొన్ని నమ్మకాలు మన మీద ప్రభావితం చేస్తాయి. ఈ వాక్య వ్యాఖ్యానం అనేది ఎవరికి తెలియంది కాదు, తెలిసిందే. క్రొత్తది మీకేమి నేను బోధించడం లేదు, క్రొత్త విషయాలు మీకు నేనేం బోధించడం లేదు. ప్రాముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే, సేవను త్వరగా స్టార్ట్ చేసేయటం, ఆ సేవా పరిచయం స్టార్ట్ చేసేటప్పటికి ఈ విషయాలు వారికి ఎవరు చెప్పకపోవటం కొంతమందికి సమస్యగా మారిపోయింది. మరి కొంతమందికి ఈ సేవా విషయంలో ఉన్న ఆ ఒత్తిళ్ళన్నింటినీ ఎదుర్కొని ఈ తెలుసున్న విషయాలన్నీ మర్చిపోయిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇలా దేవుని వాక్య వ్యాఖ్యాన యొక్క సూత్రాలు, నియమాలు పూర్తిగా చాలా వరకు వెనకబడటం వల్ల సేవలో చాలామంది దేవుని బిడ్డలు, దైవజనులు చెప్పిన మాటలు ఈరోజు వీడియోస్ల ద్వారాను రకరకాల మనుషుల చేతులకు వెళ్ళి అవి వ్యంగ్యంగాను, హేళనగాను, దేవుని నామాన్ని అవమానపరిచేటట్టుగాను వారి చేతుల్లో అవి వాడబడుతున్నాయి. ఈ వాక్య వ్యాఖ్యానం మనము చేస్తున్నప్పుడు మన మీద ఏదైనా ప్రభావం ఉందేమో ఆలోచించండి. ఏదో ఒక వెనకాలన్న ఆలోచనలు కలిగి వాక్యాన్ని వెతుక్కుంటూ మన మాటలు, మన ఉద్దేశాలు దాని మీద పోసి వాక్యపు స్వరాన్ని
నోరు ముయించేటట్టుగా చేస్తున్నామేమో మన వాక్య వ్యాఖ్యానాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగాలు ఎలా చేయాలనేది నేను చెప్పడానికి ఈ వీడియో చేయడం లేదండి. ప్రసంగాలు ఏ రీతిగా చేయాలనేది నేను చెప్పడం లేదండి. ప్రసంగాలు చేస్తే ఎలా హావభావాలు కనిపిస్తే టెక్నిక్స్ ఏంటి, దానికి నైపుణ్యత ఏంటి అని చెప్పడానికైతే లేను. వాక్య చాతుర్యం లేకుండానే బలమైన పరిచర్య చేయొచ్చని పౌలు గారే సెలవిస్తున్నారు. కానీ వాక్య చాతుర్యం అక్కర్లేదు, కానీ వాక్య వ్యాఖ్యాన నియమాలు చాలా అవసరం. వాక్య వ్యాఖ్యాన నియమాలు లేకపోతే వాక్యము చాలా వరకు అన్యజనుల్లోనూ దేవుని బిడ్డల్లోనూ ప్రయోజనం లేకుండా పోతుంది. ముఖ్యంగా ఈనాటి దినాల్లో హేళనగా మార్చబడుతుంది. కాబట్టి నా ప్రియ దైవ జనాంగమా, ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మనం ఎంతకాలం చెప్పిన వాక్యాలు ఏంటి, ఎంతవరకు దాంట్లో న్యాయం చేశాం, వాక్యానికి న్యాయం చేసి వాక్య వ్యాఖ్యానం చేసామా లేకపోతే మనం అన్యాయం చేసామా, ఒకసారి మనం అందరం ఆలోచిద్దాం. ఆ విషయంలో మనం తప్పిదంగా ఎంచబడకూడదు, తీర్పులోకి రాకూడదు. ఎందుకంటే మనం బలమైన పరిచర్య చేస్తున్నప్పుడు ఈ వ్యాఖ్యాన విషయాల్లో మనం ఎందుకు వెనకబడి ఉండాలి? అన్నిటి గురించి ఆలోచిస్తున్న సేవకుడు, అందరి గురించి ఆలోచిస్తున్న సేవకుడు, అందరి నిమిత్తం ఇవి చేస్తే అవి చేస్తే బాగుంటుందని ఎంతో జ్ఞానంగా ఆలోచిస్తున్న సేవకుడు ఈరోజు వాక్య వ్యాఖ్యానం గురించి ఆలోచించలేకపోతున్నాడు. దాని నియమాలు నిబంధనలు అన్నీ పక్కకు పడేసి తన సొంత ఉద్దేశాలు వాక్యానికి రుద్ది ప్రపంచానికి సంఘానికి వాళ్ళ మీద పోస్తూ ఉన్నాడు. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న ఉద్దేశం అదే. దయచేసి ఎక్కడి నుంచైనా మన మనస్తత్వాలు మార్చుకుందాం, మన అలవాటు మార్చుకుందాం. మనం నేర్చుకుంటున్న విషయాల్లో ఒకదాని తర్వాత ఒకటి మన ఉద్దేశాలు మార్చుకుందాం. దేవుని వాక్యపు ఉద్దేశంలోకి వెళ్ళిపోదాం. ఆ వాయిస్ని మాట్లాడిద్దాం. దేవుని వాక్యపు కోణాల్లో మనం చూద్దాం. మన కోణాల్లోంచి వాక్యం చూడొద్దు, దేవుని కోణంలో మనం వాక్యం చూద్దాం. అలా దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు మన ఆలోచనలు మారిపోతాయండి. మనకు అందించిన ఈ వాక్యము ఫలించబడటానికి యేసుక్రీస్తు వారు ఎంతో గొప్ప కార్యం చేశాడు. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో చదివితే ఇలా వ్రాయబడి ఉంది. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగాను తాను ఎదుట దానిని నిలబెట్టకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకునెను అని రాయబడింది. మనం చెప్తున్న ఈ వాక్యాలు అందరి జీవితాల్లో ఫలించడానికి దేవాది దేవుడు తన యొక్క ప్రాణత్యాగాన్ని చేసి తన మహిమ ద్వారా తన ఆత్మ ద్వారా ఈ వాక్యాలు మనందరికీ ఇచ్చాడు. ఇంకా రోమాపత్రికలో కూడా ఏమని రాయబడిందంటే అండి, 10వ అధ్యాయం 8వ మాటలో వాక్యం నీ యొద్దే ఉంది, నీ నోటనే నీ హృదయంలోనే ఉంది అని రాయబడింది. ఇంకా వివిధ ట్రాన్స్లేషన్స్ చూస్తే వాక్యము మీ దగ్గరగా ఉంది, మీ నోటిలో మీ హృదయంలో ఉంది అని ట్రాన్స్లేషన్స్ కూడా చెప్తున్నాయి. అంటే వాక్యము చాలా సన్నిహితంగా ప్రభు మనందరికీ ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని రచింప చేయటానికి కానీ దీని యొక్క కొనసాగింపును కానీ ఎంతో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసుకుంటూ నేటికి మన చేతిలో ఉండేటట్టుగా, మనం చదువుకునేటట్టుగా, మనం ఈ లోకానికి ప్రకటించేట్టుగా ప్రభు ఎన్నో అద్భుతాలు మన కొరకు చేశాడండి. కాబట్టి ఈ వక్రీకరణల వల్ల చాలామంది ఏమవుతుందనంటే మనకంటే ముందు ఎంతో గొప్పగా పరిచర్య చేస్తూ, బలంగా పరిచర్య చేస్తూ, శ్రద్ధగా పరిచర్య చేస్తున్న ఆ పరిచర్యలు కాస్త వాక్య వక్రీకరణ చాలా వరకు ప్రభావితం చేసి సంఘాన్ని, అనేక మంది అన్యజనులను చాలా వరకు చెడు మార్గాల్లో తీసుకువెళ్తుంది. కాబట్టి ఈ మొదటి వీడియో ద్వారా మీకు నేను పరిచయం చేసుకుంటున్నాను. ఈ యొక్క వీడియోస్ ఎందుకు చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోస్ లాంటివి ఇంకా అనేకమైనవి మీ మధ్యకు వచ్చినట్లు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు కృపచేత మరింతగా వాడబడటానికి అనేక మంది సేవకులకు నా వంతుగా నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పడానికి నేను ఎంతగానో సిద్ధపడుతున్నాను. ఈ ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అనబడిన వీడియోస్ ద్వారా మీకు ఎంతగానో ఆశీర్వాదం కలుగుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ దేవుని వాక్య వ్యాఖ్యాన ఉద్దేశాలు మీకు ఇంకా చెప్పాలని ప్రభు చేత నేను సిద్ధపడి ఉన్నాను. కాబట్టి మీ కామెంట్స్, మీ యొక్క మెసేజ్ని బట్టి మరిన్ని వీడియోస్ చేయడానికి నేను సిద్ధపడతాను. దేవుడు ఈ యొక్క మాటలను బట్టి మన సేవా పరిచర్యలో
ఫలభరితమైన ఆశీర్వాదాన్ని నింపునుగాక.